ఈ ప్రపంచంలో వదిలి వెళ్ళే లంజులు ఉన్నారో, అంతకన్నా ఎక్కువ ప్రేమించే దేవతలు కూడా ఉన్నారు. అలాంటి లవ్ స్టోరీనే రీసెంట్‌గా నేనైతే రీల్స్ చూస్తున్నప్పుడు ఒక కామెంట్ అయితే చూసాను. అందులో అయితే ఒక అతనైతే తన లవ్ స్టోరీ అయితే చెప్పున్నాడు. ట్రూ లవ్ స్టోరీ. ఏమంటే తను ఆ అమ్మాయి అయితే 9 ఇయర్స్‌గా లవ్ చేసుకుంటున్నారంట. ఆ అమ్మాయికైతే అమ్మానాన్నలైతే లేరు. అమ్మమ్మ మాత్రమే ఉంది. తనైతే 2029 ఇయర్స్ అవుతుందంటే 2020 డిసెంబర్ 25కి అయితే ఆ పిల్లకైతే మ్యారేజ్ అయితే ఫిక్స్ చేసుకున్నారు. అండ్ ఆ రోజైతే ఫోర్స్‌గా అయితే ఇతన్నైతే పోలీస్ స్టేషన్‌లో వాళ్ళ అమ్మమ్మ అయితే కేస్ పెట్టి ఏదైనా గొడవ చేస్తుందని కేస్ పెట్టిందంట. యాక్చువల్లీ తన మ్యారేజ్ అయిపోయిన 30 మినిట్స్ లోపల అయితే తననైతే వదిలేశారు. ఇతనైతే 25థ్ మ్యారేజ్ అయితే 27థ్ ఈవినింగ్ వరకు 4:30 వరకు తాగుతూనే ఉన్నాడంట ఆ పిల్ల జ్ఞాపకాలతో. అంటే ఇంటికి వెళ్ళేటప్పుడు ఇతనికైతే కాల్ వచ్చిందంట. కాల్ రిసీవ్ చేసిన 30 సెకండ్స్ మనోడికి ఏం మాటలు రాలేదు. ఆ పిల్ల కూడా ఏం మాట్లాడలేదు. సరే అని చెప్పేసి కొంచెంసేపు ఉన్న తర్వాత ఆ పిల్ల చెప్పిన మాటలకి మనోడికైతే గుండె ఆగిపోయాయంట. ఎందుకంటే ఒక మాట చెప్పిందంట. హ్యాపీగా ఉండలేవురా బట్ టేక్ కేర్ అని కాల్ కట్ చేసి నెక్స్ట్ డే 2020 డిసెంబర్ 28కి వాళ్ళ అక్క కాల్ చేసిందంట. నీకు చెప్పినా తీసుకొని పోరా అని నువ్వు వినలేదు. మా అమ్మమ్మకి చెప్పినా నీకిచ్చి పెళ్లి చేయమని తను వినలేదు. అండ్ నిన్ను అరెస్ట్ చేసిన పోలీస్ స్టేషన్‌కి వచ్చి మాట్లాడినా వాళ్ళు వినలేదు. ఇప్పుడు ఓకేనారా? ఏమైంది అని సరిగ్గా చెప్పు అనేసి మనోడు అడిగితే, నీ పిల్ల ఇంకా నో మోర్ అని ఆ క్షణం నుండి ఇప్పటి వరకు మనోడైతే సస్తూ బతుకుతున్నాడు. ఇమాజిన్ మ్యారేజ్ అయిన ఒక్క 3 డేస్‌కి ఆ పిల్ల అయితే చనిపోయి సూసైడ్ లెటర్ రాసి అయితే చనిపోయింది. వీడి పేరు రాసిందంట. విక్కీని తప్ప నా హస్బెండ్‌గా ఎవరిని యాక్సెప్ట్ చేయలేను. నేను వేరే వాళ్ళతో ఉంటే వాడికి నచ్చదు అని చెప్పేసి చనిపోయిందంట. అప్పటి నుంచి ఇప్పటి వరకు మనోడు తన జ్ఞాపకాలతోనే లవ్ చేస్తూ అండ్ తన జ్ఞాపకాలతో ఉండిపోతున్నాడు. ఇలాంటి లవ్ స్టోరీ విన్నప్పుడే మనకైతే అట్‌లీస్ట్ ఇంకా కూడా మంచి వాళ్ళున్నారు. ఇంకా కూడా ఇలాంటి లవ్ జరుగుతున్నాయని చెప్పేసి అనిపిస్తుంది. సమ్‌టైమ్స్ అయితే లవ్ చేయకూడదు అని అనిపిస్తుంది. అండ్ ఇలాంటివి విన్నప్పుడు మనకు కూడా ఇలాంటి అమ్మాయి దొరికితే బాగుంటుందని చెప్పేసి అనిపిస్తుంది. మీరు కామెంట్ చేయండి. మీకు ఇలాంటి లవ్ స్టోరీ ఏమైనా ఉంటే నాకు మెసేజ్ చేయండి. నేను పోస్ట్ చేస్తాను.